అందరికీ నమస్కారం. మన శరీరం అదొక అద్భుతమైన, ఎంతో సంక్లిష్టమైన నిర్మాణం కదూ. మరి దాన్ని నిర్మించడానికి ఉపయోగించిన మెటీరియల్స్ ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం మన శరీరాన్ని నిర్మించిన ఆ 4 ప్రాథమిక నిర్మాణ వస్తువుల గురించి తెలుసుకుందాం. అదొక ఆర్కిటెక్చరల్ బ్లూ ప్రింట్ను చదివినట్టుగా ఉంటుంది. సరే, ఈరోజు మన ప్రయాణంలో ముందుగా అసలీ నిర్మాణ భాగాలేంటో చూద్దాం. ఆ తరువాత వరుసగా ఎపిథీలియం, సంయోజక కణజాలం, కండర కణజాలం, నాడీ కణజాలం ఇలా ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుని చివరగా ఇవన్నీ కలిసి ఒక టీంగా ఎలా పనిచేస్తాయో చూద్దాం. మన శరీర నిర్మాణంలో అన్నిటికన్నా చిన్న యూనిట్ కణం అని మనందరికీ తెలుసు. ఇప్పుడు మనం ఒక స్టెప్ ముందుకు వెళ్తున్నాం. ఆ కణాలన్నీ కలిసి కణజాలాలను ఎలా ఏర్పరుస్తాయో చూడబోతున్నాం. అసలు బిల్డింగ్ ప్రాసెస్ ఇక్కడే స్టార్ట్ అవుతుందన్నమాట. అసలు ఈ కణజాలం అంటే టిష్యూ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఒకే రకమైన పని కోసం, ఒకే లక్ష్యం కోసం కలిసి పనిచేసే ఒకేలాంటి కణాల టీం. ఈ ఒక్క ఐడియా మన తర్వాతి డిస్కషన్ మొత్తానికి బేస్. ఇక్కడ ఆశ్చర్యపోయే విషయమేంటంటే, ఒక చిన్న చీమ నుండి ఒక పెద్ద తిమింగలం వరకు ఏ జంతువు శరీరాన్నైనా తీసుకోండి, ఎంత కాంప్లెక్స్గా ఉన్నా సరే, అదంతా కేవలం జస్ట్ ఈ 4 రకాల ప్రాథమిక కణజాలాలతోనే తయారై ఉంటుంది. అద్భుతం కదూ? సరే, మన లిస్ట్లో మొదటిది ఎపిథీలియం. దీన్ని మన బాడీకి వేసిన వాల్పేపర్ లేదా ఒక ప్రొటెక్టివ్ కోటింగ్ అని అనుకోవచ్చు. బయట మన చర్మం దగ్గర నుంచి లోపల అవయవాల గోడల వరకు ప్రతి సర్ఫేస్ను ఇదే కవర్ చేస్తుంది. దీని నిర్మాణం చాలా స్పెషల్. కణాలన్నీ ఇటుకల్లా ఒకదానికొకటి చాలా దగ్గరగా, టైట్గా ప్యాకై ఉంటాయి. అందుకే ఇది ఒక పర్ఫెక్ట్ బ్యారియర్లా పనిచేస్తుంది. ఇంకో విషయమేంటంటే వీటికి సొంతంగా రక్త సరఫరా ఉండదు. అందుకే వీటిని అవాస్క్యులర్ అంటారు. మరి వీటికి పోషణ ఎలా వస్తుంది? వాటి కింద ఉండే బేస్మెంట్ మెంబ్రేన్ అనే ఒక లేయర్ ద్వారా న్యూట్రియంట్స్ను తీసుకుంటాయి. ఎపిథీలియంను 2 విధాలుగా వర్గీకరిస్తారు. మొదటిది వాటి లేయర్స్ అంటే పొరల సంఖ్యను బట్టి. సింపుల్ ఎపిథీలియం అంటే ఒకే పొర ఉంటుంది. ఇది పదార్థాలు ఈజీగా అటూ ఇటూ వెళ్లడానికి వీలుగా ఉంటుంది. అదే స్ట్రాటిఫైడ్ అంటే చాలా పొరలుంటాయి. ఇది మన చర్మంలాగా గట్టి రక్షణ ఇవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇక రెండో వర్గీకరణ వాటి ఆకారం బట్టి ఉంటుంది. ఫ్లాట్గా పొలుసుల్లా ఉండే స్క్వామస్ కణాలు గ్యాసులు వేగంగా మారడానికి ఉపయోగపడతాయి. క్యూబ్ షేప్లో ఉండే క్యూబాయిడల్ కణాలు గ్రంథులలో స్రావాలకు పర్ఫెక్ట్. ఇక స్తంభాల్లా పొడవుగా ఉండే కాలమ్నార్ కణాలు ప్రేగుల్లో పోషకాలను పీల్చుకోవడానికి స్పెషలైజ్ అయ్యాయి. చూసారా, షేప్ని బట్టే వాటి జాబ్ డిసైడ్ అవుతుందన్నమాట. ఈ టేబుల్ చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఉదాహరణకి ఊపిరితిత్తుల్లో గాలి మార్పిడి వేగంగా జరగాలి కాబట్టి అక్కడ పల్చని సింపుల్ స్క్వామస్ ఉంటుంది. అదే మన చర్మం బయట నిరంతరం రాపిడికి గురవుతుంది కాబట్టి అక్కడ చాలా పొరలతో కూడిన బలమైన స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఉంటుంది. సో సరైన పనికి సరైన డిజైన్. సరే, ఇప్పుడు మన బాడీ బ్లూప్రింట్లోని ఆల్రౌండర్ గురించి మాట్లాడుకుందాం. అదే సంయోజక కణజాలం. ఎందుకంటే ఇది శరీరాన్ని కలపడం, సపోర్ట్ ఇవ్వడం, నింపడం ఇలా చాలా పనులు చేస్తోంది. ఈ సంయోజక కణజాలాలన్నింటిలో ఒకే ఒక కామన్ పాయింట్ ఉంది. అదేంటంటే ఇందులో కణాలు ఒకదానికొకటి దూరంగా ఉంటాయి. వాటి మధ్య ఉన్న ఖాళీ అంతా ఎక్స్ట్రాసెల్యులర్ మ్యాట్రిక్స్ లేదా ఈసీఎం అనే జెల్లీ లాంటి పదార్థంతో నిండి ఉంటుంది. ఇక్కడ కణాల కన్నా వాటి మధ్య ఉన్న ఈ మ్యాట్రిక్సే హీరో అనమాట. అసలిది ఎన్ని పనులు చేస్తోందో చూడండి. శరీర భాగాలను కలిపి ఉంచుతుంది, నిర్మాణానికి సపోర్ట్ ఇస్తుంది, గాయాల నుండి కాపాడుతుంది, ఫ్యాట్ రూపంలో శక్తిని నిల్వ చేస్తుంది, రక్తం రూపంలో పదార్థాలను రవాణా చేస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈ కణజాలం ఎంత వైవిధ్యంగా ఉంటుందో చెప్పడానికి మృదులాస్థి అంటే కార్టిలేజ్ ఒక మంచి ఉదాహరణ. కీళ్లలో నునుపుగా ఉండే హయాలిన్ కార్టిలేజ్, వెన్నుపూసల మధ్య షాక్ అబ్జార్బర్లా పనిచేసే ఫైబ్రోకార్టిలేజ్, మన చెవిలా సులభంగా వంగే ఎలాస్టిక్ కార్టిలేజ్ ఇవన్నీ సంయోజక కణజాలాలే, కానీ వాటి పనులు, వాటి నిర్మాణం వేరు. సంయోజక కణజాలం యొక్క రేంజ్ అర్థం చేసుకోవాలంటే ఈ 2 బెస్ట్ ఎగ్జాంపుల్స్ చూడండి. ఒకటి శరీరానికి ఫ్రేమ్వర్క్ ఇచ్చే గట్టి ఎముక, మరొకటి పోషకాలని రవాణా చేసే ద్రవరూపాల్లో ఉండే రక్తం. ఒకటేమో సాలిడ్, ఇంకొకటేమో లిక్విడ్. ఎంత తేడా కదా! ఓకే, ఇప్పటివరకు స్ట్రక్చర్ గురించి చూసాం.
ఇప్పుడు మన బాడీని కదిలించే ఇంజిన్ల దగ్గరకొచ్చేశాం. అవే కండర కణజాలాలు. మనం చేసే ప్రతి చిన్న కదలిక వెనుక ఉన్న శక్తి ఇదే. మన బాడీలో 3 రకాల మజిల్స్ ఉంటాయి. మొదటిది అస్థిపంజర కండరం. ఇది మన కంట్రోల్లో ఉంటుంది. నడవడానికి, చేతులు కదపడానికి సహాయపడుతుంది. రెండోది హృదయ కండరం. ఇది మన కంట్రోల్లో ఉండదు. అదే గుండెను కొట్టుకునేలా చూసుకుంటుంది. ఇక మూడోది నునుపు కండరం. ఇది మన పొట్ట, ప్రేగుల గూడల్లోండి వాటి పని అవి సైలెంట్గా చేసుకుపోయేలా చేస్తుంది. ఇక ఫైనల్గా మన బాడీ మొత్తాన్ని కంట్రోల్ చేసే నెట్వర్క్ గురించి చూద్దాం. అదే నాడీ కణజాలం. దీన్ని బాడీ యొక్క సెంట్రల్ కమాండ్ సెంటర్ అనొచ్చు. ఆలోచనల దగ్గర నుండి కదలికల వరకు ప్రతిదీ దీని కంట్రోల్లోనే ఉంటుంది. ఈ నెట్వర్క్లో 2 మెయిన్ ప్లేయర్స్ ఉంటారు. ఒకరేమో న్యూరాన్స్. వీళ్లే అసలు మెసేజ్లు పాస్ చేసే హీరోలు. మరి రెండోవాళ్లు గ్లియల్ కణాలు. వీళ్ళు హీరోలకు సపోర్టింగ్ స్టాఫ్ లాంటివాళ్లు. న్యూరాన్స్ని కాపాడటం, వాటికి ఫుడ్ అందించడం ఇదంతా వీళ్ల పనే. ఈ ఇద్దరూ కలిస్తేనే ఈ సిస్టమ్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఇప్పుడు మనం చివరి భాగానికి వచ్చాం. ఈ 4 రకాల కణజాలాలు విడివిడిగా పనిచేయవు. అవన్నీ ఒకదానితో ఒకటి కలిసి ఒక సమన్వయంతో ఒక జీవిని ఎలా నడిపిస్తాయో చూద్దాం. ఈ ఒక్క వాక్యం మొత్తం కథను చెప్తుంది. ఈ 4 రకాల కణజాలాలు వేర్వేరుగా ఉండవు. అన్నీ కలిసికట్టుగా పనిచేసి అవయవాలను, ఆ అవయవాలన్నీ కలిసి వ్యవస్థలను, ఆ వ్యవస్థలే మనల్ని ఒక జీవిగా నిలబెడతాయి. ఈ టీం వర్కే అసలు సీక్రెట్ అన్నమాట. అయితే ఈ నాలెడ్జ్ అంతా కేవలం టెక్స్ట్ బుక్స్ కోసమేనా? అస్సలు కాదు. దీనివల్లే ఆధునిక బయోటెక్నాలజీలో అద్భుతాలు జరుగుతున్నాయి. ఉదాహరణకి టిష్యూ ఇంజనీరింగ్ తీసుకోండి. సైంటిస్టులు ల్యాబ్లో స్కిన్ని పెంచి కాలిన గాయాలైన వాళ్లకి సహాయం చేస్తున్నారు. ఇదంతా ఎలా సాధ్యం? మన శరీర బ్లూప్రింట్ను వాళ్ళు అర్థం చేసుకోవడం వల్లే. సో ఫైనల్గా ఒక ప్రశ్నతో ముగిద్దాం. మన శరీరం ఒక బ్లూప్రింట్ లాంటిదే అనుకుంటే, ఆ బ్లూప్రింట్లో ఎక్కడైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని మనం రిపేర్ చేయగలమా, లేదా పూర్తిగా కొత్తగా రీబిల్డ్ చేయగలమా? దీని గురించి ఆలోచించండి. మరో విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం.